వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఇవాళ మనం ఏంటంటే పిల్లల్ని పెంచడం ఏంది, మా అందరికీ తెలుసు, మేము ఆల్రెడీ పెంచుతున్నాం కదా అని అనుకుంటుండొచ్చు. కానీ ఇప్పుడు పిల్లల్ని పెంచడం కూడా ఒక టాస్క్ అయిపోయింది. గతంలో పిల్లలు ఎట్లా పెరిగారు అనేది మీ అందరికి కూడా తెలిసే, కానీ ఇప్పుడు పిల్లల్ని పెంచడం ఒక టాస్క్. ఎందుకంటే మనం ఏ చిన్న చేంజెసా లేదంటే మన హ్యాండ్లింగ్లో ఏ చిన్న తేడాలు వచ్చినా కొంతమంది పిల్లలు హైపర్ అయిపోతుంటే ఇంకొంతమంది పిల్లలు ఇంట్రోవర్ట్గా మారిపోతున్నారు, ఇంకొంతమంది బాగా మొండిగా మారిపోయే పరిస్థితికి వచ్చేసింది. అసలు ఎందుకు పిల్లల బిహేవియర్లో చేంజెస్ కంటే కూడా పేరెంటింగ్గా మనం ఎలా పేరెంట్స్ మార్చుకోవాలి అనే విషయాల గురించి మాట్లాడదాం. ఇంకా ప్రజెంట్ మనతో యశస్విని గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. అసలు పిల్లల్ని పెంచడం కంటే కూడా ముందుగా అసలు పేరెంట్స్ మైండ్ సెట్ మార్చుకోవాలంటారా? ఇప్పుడు పాత జనరేషన్స్తో కంపేర్ చేస్తున్నాం. ఫస్ట్ ఇప్పుడు మా మదర్ వాళ్ళు అంటారు, మా మా అమ్మ ఇలా కళ్ళతో చూస్తే మేము ఆగిపోయేవాళ్ళము, మిమ్మల్ని అరవాల్సి వస్తుంది అని వాళ్ళు కంపేర్ చేస్తారు. ఇప్పుడు మా మదర్ వాళ్ళు కొంచెం ఏమన్నా గట్టిగా ఏమన్నా ఇది చేస్తే మేము ఆగిపోయేవాళ్ళం భయపడి. ఇప్పుడు కళ్ళతో ఇలా చూసామనుకోండి, వాళ్ళు కూడా ఇలా చూస్తారు మన పిల్లలు. రివర్స్ ఏంటి అడుగుతారు, ఏంటి అట్లా చూస్తున్నావు, అట్లా అయిపోయారు పిల్లలు. ఇప్పుడు పిల్లలు అంత జనరేషన్ వైజ్ వస్తున్న పై తరాల నుంచి వస్తున్న దగ్గర నుంచి పిల్లలు కూడా స్మార్ట్ అవుతున్నారు బాగా. అండ్ ఇప్పుడు స్మార్ట్ యుగం కదా, ఇంకా స్మార్ట్ అవుతున్నారు మనకన్నా. సో ఇప్పుడు ఎట్లా అయిపోతుందంటే, ఒకప్పుడు ఒక ఇంట్లో మా టైంలో ఒక ఇంట్లో 3-4 పిల్లలు ఉండేవాళ్ళు కంపల్సరీగా. ఒకళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఒక్క పిల్లలు ఉండేవాళ్ళు అంటే చాలా రేర్ కేసెస్. వాళ్ళకి పిల్లలు ఒక్కళ్ళు ఏదో అయ్యారు అలాంటి కేసెస్ తప్ప జనరల్గా 3-4 కంపల్సరీ ఉండేవాళ్ళు. 4-5 పిల్లలు లేదే ఎవరు లేరు. మినిమం 3 ఉండేవాళ్ళు మా జనరేషన్ వరకు. మా ఫాదర్ వాళ్ళ జనరేషన్ పిల్లలు చాలా మంది ఉండేవాళ్ళు. సో ఇప్పుడు మన మేనత్తలు ఎంతమంది, మన పెద్దనాన్నలు చిన్నాన్నలు ఎంతమంది అంటే మనం ఒక 6-7 మందికి చెప్తాం. కొన్ని ఫ్యామిలీస్ లో కొంతమంది 10 కూడా చెప్పే పరిస్థితి ఉంటది. ఒకప్పుడు పెద్దమ్మలు, చిన్నమ్మలు, మేనత్తలు, మేనమామలు, పిల్లలు, వాళ్ళ పిల్లలు. ఫ్యామిలీ ఫంక్షన్ అయితే ఎవరిని పిలవక్కర్లేదు, వాళ్ళు వస్తే మన ఫ్యామిలీస్ లో అట్లే ఉంటది. ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో 1 కిడ్ ఆపేస్తున్నారు. మాక్సిమం 1 or none స్టేజ్కి వచ్చారు. 2వ కిడ్కి ఆలోచిస్తున్నారు. ఎక్స్పెన్సెస్, ఇద్దరు వర్కింగ్, ఇద్దరు ఐటీలో చేస్తున్నారు, అయినా మేము ఎక్స్పెన్సెస్ బేర్ చేయలేము. మన పేరెంట్స్ మనని పెంచారు కదండి అంటే అప్పటికిప్పటికి థాట్ ప్రాసెస్ ఎలా మారిపోయిందంటే, ఇప్పుడు మేము చదువుకున్న టైంకి ఇప్పుడు టైంకి కూడా పేరెంట్స్ అప్పుడు పిల్లాడు కష్టపడ్డా పర్వాలేదు అనే మైండ్ సెట్ ఉండేది. అవును, టీచర్స్ కూడా ఒక దెబ్బ వేసినా కూడా ఏమనేవాళ్ళు కాదు. అవును, వీడేదో తప్పు చేసిండు, లేదో ఈ పిల్ల ఏదో తప్పు చేసింది అందుకనే వాళ్ళ టీచర్ కొట్టింది అనేవాళ్ళు. ఇంటికి వచ్చి కంప్లైంట్, అమ్మ టీచర్ కొట్టింది అంటే ఏం చేసావు నువ్వు అని అడిగేవాళ్ళు. అవును, ఇప్పుడు టీచర్ కొట్టింది అని అడిగితే ఎందుకు కొట్టింది టీచర్ క్వశ్చన్ మారిపోయింది పేరెంట్స్లో. అంటే ఇక్కడ మారింది పేరెంట్స్. వాడికి ఏమవుతుంది, ఇప్పుడు వాడు ఫస్ట్ క్లాస్ పిల్లాడండి. మా మదర్ ఎప్పుడు చెప్తారు, ఇప్పుడే కాదు ఇన్ఫాంట్ బేబీస్ కూడా చాలా స్మార్ట్ ఉంటారట వాళ్ళు. ఇప్పుడు బాగా ఏడుస్తుంటే అమ్మ ఎత్తుకుంది అనుకోండి, ఒక 1 year బేబీ, అమ్మ ఎత్తుకోవడం, నేను బాగా ఏడుస్తున్నా మారం చేస్తుంటే అమ్మ ఎత్తుకుంటుంది అనేది దానికి మైండ్కి ఎక్కింది అనుకోండి, అది ఇంక అట్లనే చేస్తుంది. లేదు నువ్వు గట్టిగా వదిలేసావు అనుకోండి, 2 సార్లు ఏడుస్తుంది, 3 సార్లు ఏడుస్తుంది, తర్వాత ఏడవది, అది నువ్వు పట్టించుకోవని తెలుసుకుంటుంది. పిల్లలు అంత స్మార్ట్ ఉంటారని మా మదర్ చెప్తారు ఎప్పుడు. అది సో అది పెద్దవాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి. సో ఇప్పుడు మనం కూడా ఇప్పుడు పేరెంట్స్ దగ్గరికి పిల్లాడు వచ్చి, అమ్మ టీచర్ ఈరోజు కొట్టింది అంటే నువ్వు ఏం చేసావు అని అడగకుండా ఎందుకు కొట్టింది అని అడిగింది అనుకో, వాడు ఏమనుకుంటాడు, క్వశ్చనింగ్ చేంజ్ అయిపోయింది. వాడు ఏమనుకుంటాడు, అచ్చా టీచర్నే అంటుంది, నన్ను ఏమనట్లేదు, సో నేను ఇంకేమన్నా చెప్పొచ్చు. వాడు చెప్పేవి మీరు ఎంతవరకు నమ్మాలి, నిజమా కాదా, వాడు కల్పించి చెప్తున్నాడు. నీ కిడ్ నీకు మంచే, మన కిడ్ మనకు మంచే, వెనకాల స్కూల్లో వాడు ఎట్లా ఉంటున్నాడు అనేది మనకు తెలియదండి. మన ముందు ఉన్నట్టుగా పిల్లలు స్కూల్లో ఉండరు, ఈ జనరేషన్ అసలు ఉండరు, గమనించండి. అందుకనే టీచర్తో ఇంటరాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఉందనుకోండి, మనము ఫస్ట్ వాళ్ళ మీద కంప్లైంట్ లాగా వెళ్ళకూడదు. మనం టీచర్స్ మీద కంప్లైంట్ ఇచ్చినట్టుగా మనం వెళ్ళిపోయి వాళ్ళ మీద దాడి చేసేయకూడదు. ఫస్ట్ అసలు అర్థం చేసుకోవాలి ఏమైంది. ఇప్పుడు మీ అమ్మాయి ప్రాబ్లం వచ్చింది, సో తోటి పిల్లలు కూడా ఉంటారు కదా వాళ్ళ క్లాస్మేట్స్. సో క్లాస్మేట్స్ 2-3 ఇవాళ రేపు అంత వాట్సాప్ గ్రూప్స్ ఉంటున్నాయి, అందరూ పేరెంట్స్ నెంబర్స్ ఉంటాయి కదా, ఒకసారి ఆ పిల్లతో మాట్లాడాలి. మీ అమ్మాయి ఎట్లా ఉంటుంది స్కూల్లో ఏంటి తెలుసుకోవాలి. ఇంకో పిల్ల, దీని బెస్ట్ ఫ్రెండ్ కాకుండా ఇంకో పిల్లతో, బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి, వీళ్ళిద్దరు ఒకటే మాట మీద ఉంటారు మళ్ళీ. అలా
అమ్మ చాలా స్మార్ట్ ఉన్నారండి పిల్లలు ఇవాళ రేపు. ఎంత మాట్లాడేస్తున్నారంటే వాళ్ళ మాటలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంటుంది. అందుకని మనం ఏంటంటే వీళ్ళు ఎట్లా ఉంటున్నారు స్కూల్లో అనేది మనం గమనించుకోవాలి. మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే వాడు చెప్పింది నిజమా కాదా అనేది క్రాస్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏ టీచర్ కావాలని కొట్టరండి. అండ్ ఇవాళ రేపు కొట్టడం అనేది ఒక ఏమంటారు లీగల్ ఇష్యూస్ తీసుకొచ్చే ఉంది కాబట్టి జనరల్గా ఏ టీచర్ కొట్టడానికి ధైర్యం చేయటల్లా, తిట్టడానికే ధైర్యం చేయట్లేదు. మేము చచ్చేటి దెబ్బలు తిన్నాం చదివేటప్పుడు. అది కర్ర తీసుకుని కొట్టేవాళ్ళు అండి, వాళ్ళు నకిల్స్ మీద కొట్టేది మా టీచర్. అది కొడితేనే టేబుల్స్ వచ్చేవి. నీకు ఆ భయం లేకపోతే టేబుల్స్ రావు. ఎట్లా వస్తాయి? పర్వాలేదమ్మా చదువుకో అంటే వస్తాయి, వాడికి రావు. ఒక దెబ్బ పడితేనే వస్తాయి. దెబ్బ అనేది కొట్టమని బాగా ఇది చేయమని నేను చెప్పను, బట్ నేను అస్సలు కొట్టకుండా పెంచా మా పిల్లాడిని అని ఎవరైనా పేరెంట్స్ చెప్పారనుకోండి, అది 100% రాంగ్గానే చెప్తా. ఏదో ఒక విషయంలో ఒక దెబ్బ వేయకుండా మనం ఉండం ఇంతవరకు. కాబట్టి ఒక దెబ్బ పడ్డది కదా, దెబ్బ ఎందుకు కొట్టారని అనకుండా ఎందుకు దెబ్బ తిన్నాడో తెలుసుకోవాలి ఫస్ట్. నువ్వు ఎందుకు టీచర్ నిన్ను ఎందుకు కొట్టిందిరా, నువ్వు ఏం చేసావని అడగాలి ఫస్ట్. లేదమ్మా నేను ఏం చేయలేదు, ఆయన కొట్టింది అంటే ఏం చేయకుండా ఏ టీచర్ కొట్టదు కదా. మరి నిన్నే కొట్టిందా, మీ ఫ్రెండ్ని కూడా కొట్టిందా? కొట్టలేదు. మరి నిన్నెందుకు కొట్టింది? అట్లా మాట్లాడామనుకోండి 1-2 సార్లు, 3వసారి అచ్చా ఇదేదో నా మీదకి వస్తుంది ఎందుకు వచ్చింది అని వాడు ఊరుకుంటాడు. లేదు అట్లా కాకుండా టీచర్ మీద మనం వెళ్ళిపోయామనుకోండి, వాడికి అది ఇంకేమైపోతుంది, పేరెంట్స్ నా సైడ్ ఉన్నారు, టీచర్ మీద ఏమన్నా చెప్పచ్చు, నిజము చెప్పచ్చు అబద్ధము చెప్పచ్చు. పిల్లలు అబద్ధాలు చెప్పేస్తున్నారు, చిన్న పిల్లలే, వాళ్ళకి అబద్ధం అని తెలియదు. అది చిన్నపిల్లలు కదా, వాడు సేఫ్ అవ్వడం కోసం వాడు ఏదో చెప్పేస్తాడు ఆ టైంకి. మంచి క్రియేటివ్ లెర్నింగ్ ఉన్న పిల్లలు ఇంకొంచెం ఎక్కువ స్టోరీస్ చెబుతుంటారు. అలాంటి పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు చాలా చిన్న పిల్లలు మా అపార్ట్మెంట్లో కూడా ఉన్నారు. ఎంత బాగా మాట్లాడతారో, ఎంత బాగా క్రియేటివ్గా మాట్లాడుతుంటారు, ముద్దుగా. అయితే ముద్దు అనిపిస్తాయి. అవును. కాకపోతే పిల్లలు ఎందుకు మొండిగా మారిపోతున్నారు అసలు. బాగా మారం చేయడం కూడా, చిన్నప్పుడు మారం చేస్తే పిల్లలు చాలా ముద్దుగా అనిపిస్తుంది, కానీ ఆ మారం మితిమీరిపోతుంది పిల్లలు. అవునండి, బాగా మొండిగా తయారైపోతున్నారు. వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి అసలు పేరెంట్స్? ఇప్పుడు పిల్లలు అనేది వాళ్ళు ప్రతి ఒక్క పిల్లడు యూనిక్. కిడ్స్ సిబ్లింగ్స్ ఇద్దరు ఉన్నా కూడా ఎవరిది వాళ్ళదే కంపేర్ చేయలేం. వేరు స్ట్రీమ్స్, కంప్లీట్ 2 వేరు. ఇప్పుడు నాకు 2 అమ్మాయిలండి, ఇద్దరు వేరే ఒకళ్ళకొకళ్ళు కలర్, ఒకటి నెమ్మదిగా ఉంటుంది, ఒకటి ఫాస్ట్గా దూసుకుపోతుంది, ఎక్స్ప్రెసివ్గా ఉంటుంది. ఫస్ట్ అమ్మాయి ఎక్స్ప్రెసివ్ ఉండదు, అంతా లోపల దాచుకుంటుంది. సో ఏదన్నా ఉంటే మనము దాన్ని మనము హ్యాండిల్ చేసుకోగలగాలి, చేసుకోవాలి. సో ఇలాంటి టిప్స్ అన్ని నాకు మా అమ్మ చదువుతుంటారండి. వాళ్ళంతా వాళ్ళు చాలా మందిని చూసి పెంచి నలుగురిలో ఉన్న వాళ్ళందరూ పిల్లలు కూడా ఇప్పుడు ఒకరిద్దరిలాగా కాదు, చాలా మంది అందరం కలిసి ఉండాలి. అన్ని టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉండేవండి ఆ రోజుల్లో. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు ఒక పిల్లాడిని కానీ ఆపేస్తున్నారు, లేదు ఇద్దరు ఆపేస్తున్నారు. ఇద్దరు ఉన్న వాళ్ళ ఇంట్లో అట్లీస్ట్ పిల్లలు ఇద్దరు ఆడుకుంటారు. ఇద్దరు లేని వాళ్ళ ఇంట్లో ఏమైపోతుంది, ఒకడే పిల్లాడు ఉంటాడు. వాడు ఏమవుతాడు, వాళ్ళ వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్, ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు. వాడు మధ్యాహ్నం వచ్చేస్తాడు. చిన్న పిల్లాడైతే వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటాడు వాడు? ఇంట్లో ఉంటే ఒకడు ఉండాలి, లేదా అది డే కేర్ సెంటర్స్లో పెడుతున్నారు. అమ్మాయి వచ్చేదాకా అక్కడ ఉంటాడు. డే కేర్ సెంటర్లో ఎంత పట్టించుకుంటారు ఎవరైనా కానీ. డే కేర్ సెంటర్స్లో ఏదైనా కమర్షియలే కదండి, వాళ్ళ డే కేర్లో కూడా చాలా మందిని పెడతారు. అందరికీ పర్సనల్ ఇది ఇవ్వాలనేది లేదు. వాళ్ళు కూడా స్కూల్లో ఎలా పట్టించుకుంటారో అట్లానే పట్టించుకుంటారు. పేరెంట్ ఇచ్చిన, మన తల్లిదండ్రులు ఇచ్చినంత ఇది కేర్ వాళ్ళు ఇవ్వలేరు. సో నీకు అస్సలు కంప్లీట్గా చూసుకోవడం కుదరట్లేదు అనుకోండి, అట్లీస్ట్ మన గ్రాండ్ పేరెంట్స్ని పిలుచుకోవాలి అవకాశం ఉంటే. అందరు గ్రాండ్ పేరెంట్స్ వచ్చే అవకాశం ఉండదు. అవకాశం లేనప్పుడు వాడు సాఫ్ట్గా ఉన్నాడు, కామ్గా ఉన్నాడు పిల్లాడు, వాడు మైండ్ ఎలా ఉంది చూసుకొని అట్లీస్ట్ నువ్వు అమ్మమ్మ నాన్నమ్మ దగ్గరనే దింపేసిరా. వాళ్ళ దగ్గర పెరగని కొన్నాళ్ళు నష్టం లేదు కదా. ఇంట్లో ఒక్కడే ఉండి మైండ్ సెట్ తేడా అయిపోయి ఆ చిన్న ఏజ్లోనే అండి వాళ్ళకి రూట్ స్టార్ట్ అయ్యేది. ఒక్కళ్ళే ఉంటారు ఇంట్లో వచ్చిన తర్వాత నుంచి. ఓ మూల కూర్చొని ఆ గ్యాడ్జెట్ చూస్తూ ఉంటాడు, ఏం చూస్తాడో తెలియదు. కొంతసేపు అయిన తర్వాత విసుగు పుడుతుంది వాడికి. ఏం చేస్తాడు వాడు ఒక్కడే కూర్చొని? డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్. వాళ్ళ చిన్నపిల్లలైనా వాళ్ళ ఆలోచన శక్తి, వాళ్ళ లెవెల్కి వాళ్ళ ఆలోచన శక్తి వాడుకుంటుంది. ఆ టైప్లో ఏమైపోతారంటే పెరుగుతున్న కొద్దీ ఒక టైప్ ఆఫ్ ఐసోలేటెడ్ మైండ్ సెట్, లేకపోతే కొంతమంది క్రూరంగా ఆలోచించే మైండ్ సెట్ వాడు చూసేదాన్ని బట్టి. ఇప్పుడు గ్యాడ్జెట్స్లో అన్నీ చూస్తుంటారు కదండి, కొన్ని గేమ్స్ ఆడుతుంటారు, అవి చాలా ఇంపాక్ట్ ఇస్తుంటాయి వాళ్ళకి. ఒక్కళ్ళే ఉండేటప్పటికి. ఇద్దరు ఉండి ఆడుకుంటున్నారు, అది ఓకే.
వాళ్ళ దాంతో ఏమైపోతారు, ఇప్పుడు ఇద్దరు వర్కింగ్, వాడు ఏమన్నా అడిగాడు వచ్చిన తర్వాత, అబ్బా మనం వాడిని పట్టించుకోలేకపోతున్నాం కదా, పోనీ వాడు అడిగింది ఇచ్చేద్దాం పాపం అని ఇచ్చేస్తారు, అయిపోయింది. రెండోసారి ఇచ్చేస్తారు, ఇంకోసారి ఏదో అడుగుతాడు ఇచ్చేస్తారు. వాడు ఏమైపోతాడు, అలవాటు పడిపోతాడు, మనం ఏదో అడిగితే అది ఇస్తాడు. నువ్వు 10వ సారి అడిగిన తర్వాత ఇయ్యలేవనుకో, ఇవ్వకపోయేటప్పటికి ఏమవుతుంది, వాడు నువ్వు ఇన్నిసార్లు ఇచ్చిన దానికి అలవాటు పడిపోయాడు వాడు మైండ్, అది కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు నువ్వు ఇవ్వాలని. కానీ నువ్వు ఇప్పుడు ఎందుకు అపోజ్ చేస్తున్నావు, వాడు అడిగింది కొంచెం ఎక్కువ లెవెల్లో అడుగుతున్నాడు, నువ్వు అంత ఎఫర్ట్ చేయలేవు, వాడికి అది ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు అనుకుంటున్నావు. కానీ వాడికి నువ్వు అలవాటు చేసేసావు ఇచ్చేయడము, అలవాటు చేసిన తర్వాత వాడు మొండికి ఎక్కుతాడు, ఇంకా నువ్వు నాకు అది ఇస్తావా చేస్తావా, అక్కడ మొండితనం స్టార్ట్ అవుతుంది. మరి ఎట్లా పేరెంట్స్ కంట్రోల్ చేయాలి? పేరెంట్స్ ఏం చేయాలంటే, పిల్లలు ఒక్కడే పిల్లాడు ఉన్నాడు నేను కొట్టను అరవను తిట్టను అనేవి ఉండకూడదండి. పిల్లలకి ఏవి ఎంతవరకు ఇవ్వాలనేది క్లారిటీ ఉండాలి. నువ్వు పిల్లల్ని ఎంతవరకు ముద్దు చేయాలి అనేది కూడా క్లారిటీ ఉండాలి. పిల్లల్ని మరీ అతి గారాబం చేసి తప్పు చేసినా కానీ వాడిని కవర్ చేసుకుని అలా చేయకూడదండి. ఇప్పుడు మన నైబర్స్ ఉంటారు, నైబర్ పిల్లలతో వీళ్ళు ఆడుకుంటూ వాడు తప్పు చేశాడు అనుకోండి, వీడు తప్పు చేసిన తప్పుని వీడు కవర్ చేసుకుని వాళ్ళని మనం ఎక్స్పోజ్ చేసి అవతల పిల్లల్ని అలా చేయకూడదు. మన పిల్లలు ఏంటి అనేది తెలుసుకోవాలి. వాడు తప్పు చేసినప్పుడు వాడిని మనం గదమాయించాలి, అవసరమైతే ఒక దెబ్బ వేసినా తప్పు లేదు. వాళ్ళకి ఎంతవరకు ఫ్రీనెస్ ఇవ్వాలి, వాడి లిమిట్కి మనం ఏం కొనియాలి అవే ఇవ్వాలి. ఇప్పుడు ఎట్లా ఇస్తున్నారంటే అండి, ఇళ్లలో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకడు 8th 9th, ఒకడు LKG UKG, ఏజ్ గ్యాప్ ఉన్న కొంచెం, లేదా 5th 6th, వాడి సెల్ వాడిది గ్యాడ్జెట్, వీడి సెల్ వీడిది వీడి గ్యాడ్జెట్. పేరెంట్స్కి ఎలాగో వాళ్ళకు ఉంటాయి, ఆఫీస్ పనులు ఉంటాయి, అది ఓకే. పిల్లలకి ఎవరికి వాళ్ళకి గ్యాడ్జెట్ ఇచ్చేసి వదిలేస్తే, అసలు నేను చూస్తానండి కొంతమంది పిల్లలు కంటిన్యూస్గా రోడ్ మీద నడుస్తుంటూ కూడా వాడు గేమ్ ఆడుతున్న పిల్లల్ని చూస్తున్నాను నేను, మీరు నమ్మరు, లిటరల్గా చూశాను నేను. ప్రతి ఒక్క ఇట్లా నడుస్తూ అడుగుతూ వాడు అడుగులేస్తున్నాడో సెల్ చూస్తున్నాడో అర్థం కాదు. పేరెంట్స్తో వెళ్తున్నా కూడా గేమ్ ఆడుతూనే ఉంటాడు వాడు, ఎంత కాన్ఫిడెంట్గా ఆడతాడంటే ఎక్కడ అటు ఇటు కాకుండా ఆడతాడు. అంటే అది కంప్లీట్ వాడికే ఆ గ్యాడ్జెట్. నువ్వు ఏమైపోతుంది, ఇంకా గ్యాడ్జెట్ లేకపోతే వాడు మొండిగా అయిపోతాడు. నువ్వు అది ఇచ్చేయాలి వాడికి, ఇవ్వకపోతే అదొక టైప్ ఆఫ్ ఎడిక్షన్ అండి. అంటే ఇది దట్ ఈస్ ఎడిక్ట్ అయిపోయారు పిల్లలు, అయిపోయారు. నువ్వు చిన్నప్పటి నుంచి ఎడిక్ట్ చేసావు అంటే ఏంటి, నువ్వు వర్కింగ్ పీపుల్, వర్క్ చేయని పేరెంట్స్ కూడా చేస్తున్నారు. వర్కింగ్ పేరెంట్స్ అలవాటు చేయడం పక్కన పెట్టేస్తే, వర్క్ చేసుకోకుండా ఖాళీగా ఉన్న పేరెంట్స్ కూడా అలవాటు చేస్తున్నారు. వాడికి ఇచ్చేస్తే వాడు గోల, మన పని మనం చేసుకోవచ్చు. వాడు అది ఎట్లా అయిపోతుందంటే, ఇంకా చూడకపోతే అన్నం తినలేరు. కోవిడ్ టైంలో బాగా ఎక్కువైపోయింది అది, బాగా గ్యాడ్జెట్స్కి అలవాటు పడిపోయారు. ఎందుకంటే చదువుల కోసము, దానికోసము, ఆన్లైన్ క్లాసులు. అయితే ఈ పిల్లలు మొండితనం అయిన తర్వాత పిల్లల్ని కొడితే సెట్ అవుతారా? కొంతమంది పిల్లలండి, వాడు మొండైపోయాడు ఆల్రెడీ, వాడు మొండి ఎక్కిపోతాడు. వాడిని కొంతమంది పిల్లల్ని కొడితే సెట్ అయ్యే పిల్లలు కొంతమంది ఉంటారండి, భయంకి. అప్పటిదాకా అండి కొట్టక మొండికెక్కాడు వాడు. భయం అనేది చెప్పాలి ఒకటి. రెండో కేటగిరీ ఏంటంటే, కొట్టామనుకోండి ఇంకొంచెం మొండికెక్కే ఉంటారు, నెక్స్ట్ లెవెల్ మొండికెక్కుతారు. కొంతమంది దెబ్బలకు అలవాటు పడిపోతారు, అలవాటు పడిపోయి ఎంతన్నా కొట్టుకో నువ్వు ఓకే నాకు పర్వాలేదేమో అంతే వదిలేస్తారు, కొట్టుకోండి అని. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం ఒక స్టేజ్ వరకు వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతాం. అసలు ఆ స్టేజ్ దాకా నువ్వు తీసుకురాకుండా నువ్వు బేస్లోనే నువ్వు ఐడెంటిఫై చేయాలి. అంత మొండికి వెళ్ళిపోయారనుకోండి, ఆ మొండికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయడానికి ఉండదు. అంత మొండికి ఎందుకు వెళ్ళాడు ఫస్ట్, అసలు ఒక రూట్ కాజ్ అనేది ఉంటుంది కదా, అంత మొండికి వెళ్ళడానికి కారణం కూడా ఒకటి ఉంటుంది కదా. ఆ కారణం ఏంటి, ఫస్ట్ మనదే ప్రాబ్లం. ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది, వాడు ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నాం. వాడి సెల్ పాడైందా, ఇంకో సెల్ కొనిచ్చిన పేరెంట్స్ ఉన్నారు నాకు తెలుసు. వాడి సెల్ నాకు రావట్లేదు, ఇందులో గేమ్స్ రావట్లేదు, సెల్ పాడైపోయింది అనుకోండి, వాళ్ళ అమ్మ సెల్ తీసి వాడుతున్నాడని ఇంకో సెల్ కొనిస్తుంటారు. అసలు ఆ సెల్ అనే దానికి, మొబైల్ అనే దానికి ఎడిక్ట్ అవ్వద్దు. ఓకే, పాయింట్ 1 ఫస్ట్ గ్యాడ్జెట్స్కి ఎడిక్ట్ కాకుండా పిల్లల్ని చూసుకోవడం పక్కకి. సెకండ్ టిప్ వచ్చేసి, రెండోది, ఐసోలేట్ అయిపోయి ఉన్న పిల్లలు నలుగురిలో మింగిలో పెట్టట్టు చేయాలండి. ఇప్పుడు పాతకాలంలో ఏమయ్యేది, ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, ప్రతి ఫంక్షన్కి అందరం వెళ్ళేవాళ్ళం. అవును, పిల్లల్ని కూడా తీసుకెళ్ళేవాళ్ళం. అవును. ఇప్పుడు ఎట్లా అయిపోయారంటే, ఆఫీస్ ఫంక్షన్ ఏదన్నా ఉందనుకోండి, ఒక ఫ్యామిలీలో వైఫ్కి వాళ్ళ ఆఫీస్ ఫంక్షన్ ఉందనుకోండి, ఆమె ఫంక్షన్కి ఆమె వెళ్ళిపోతుంది, పిల్లల్ని కూడా తీసుకెళ్ళదు. కొంతమంది ఉన్నారు, అందరూ అన్నాను నేను, పిల్లల్ని తీసుకెళ్ళచ్చు, అన్నిటికీ తీసుకెళ్ళడానికి ఉండదు. సో అఫీషియల్ మీట్ ఉంది, పిల్లల్ని తీసుకెళ్ళలేం కదా. అలా కాకుండా మొత్తం ఫ్యామిలీ రావచ్చు అని అన్నా కూడా వీళ్ళని తీసుకెళ్లకుండా ఉండే పేరెంట్స్ కూడా ఉన్నారు.
సో నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ పిల్లల్ని బయట ఎక్స్పోజ్ చేయాలండి. మీరు మీ ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్తున్నా మీతో పాటు పిల్లల్ని తీసుకెళ్ళండి, పిల్లల్ని బయట ఎక్స్పోజ్ చేయండి. నలుగురిలో కలిస్తే మీరు చూడండి, పిల్లలు గ్యాడ్జెట్స్తో ఆడే పిల్లలు ఎవరైతే ఉన్నారో గ్యాడ్జెట్స్ 4 రోజులు పక్కన పడేసి వాళ్ళకి ఎక్కువ ఆడుకోవడానికి టైం ఇచ్చి బయట ఎక్కువ ఆడడానికి ఇస్తే వాళ్ళు గ్యాడ్జెట్స్ మర్చిపోతారండి. ఓకే, నేను చూస్తున్నాను, నేను చాలా గమనించాను కొంతమంది పిల్లలు ఆడుకోవడానికి టైం ఇచ్చి బయట బాగా ఆడుకోవడానికి పంపించారనుకోండి, బాగా ఆడుకున్నారనుకోండి, మనకు ఫిజికల్ ఎక్సర్సైజ్ వస్తుంది. ఫిజికల్ ఎక్సర్సైజ్, మళ్ళీ అక్కడ ఒక కొత్త ఫ్రెండ్ వస్తాడు, కింద ఆడుకుంటారు. ఆడుకున్న తర్వాత ఒక రేంజ్ వరకు వాళ్ళ ఎనర్జీ ఎగ్జాస్ట్ అయ్యేదాకా ఆడుకుంటారు. తర్వాత ఏమవుతుంది, ఇంటికి వస్తారు, ఆకలేస్తే తింటారు, ఆ ఎనర్జీ అది లెవెల్స్ అయిపోతాయా, ఎగ్జాస్ట్ అయిపోతారు, అలసిపోతారు, పడుకుంటారు. గ్యాడ్జెట్ ముట్టుకున్న టైం ఎక్కడుంది ఇంకా వాడికి? సో ఈ టిప్ కూడా పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఖాళీగా ఉన్నాడు, ఆడుకోవడానికి ఎవరు లేరు, ఏం చేస్తాడు వాడు? ఇమ్మీడియట్గా తీసేసుకుంటాడు, కూర్చుంటాడు. ఎవరన్నా ఆడుకోవడానికి ఉంటే మటు గ్యాడ్జెట్స్ ముట్టరండి. నేను మా అపార్ట్మెంట్లోనే చూస్తున్నా, చాలా పిల్లలు ఆడుకునే టైంలో అసలు ఎవరి దగ్గర గ్యాడ్జెట్ ఉండదు, ఏముండదు, బాగా ఆడుకుంటారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆడుకోవడానికి నువ్వు టైం ఇస్తే అసలు ఇంట్లోకి కూడా రారు వాళ్ళు. ఆడుకోవడం అనేది పోయిందండి. ఆడుకోవడం అనేది అపార్ట్మెంట్స్, అది ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. కాకపోతే మనం ఉన్నదానిలో ఉన్నంత వరకు పిల్లల్ని కొంచెం బయట ఎక్స్పోజ్ చేయాలి. అండ్ బయట ప్రపంచం అనేది తెలియాలండి పిల్లలకి. నేను ఒక్కతనే పోతాను, కొంతమంది పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, అంటే అందరినీ అనట్లేదు, బట్ ఇది క్రిటిసిజం కూడా అనుకోకండి. పిల్లల్ని నేను తీసుకెళ్తే అమ్మ ఇంత పెద్ద పిల్లలు ఉన్నారా నీకు అని అనుకుంటారు, నిన్ను చూసి అని వాళ్ళ కొలీగ్స్ చెప్తున్నారని పిల్లల్ని తీసుకెళ్ళకుండా ఉండే పేరెంట్స్ కూడా ఉన్నారు. అంటే నువ్వు బాగా యంగ్గా ఉన్నావు, నీకు ఇంత పెద్ద పిల్లలు ఉన్నారా అని వాళ్ళు అంటారట. అందుకని తీసుకెళ్ళని పేరెంట్స్ కూడా ఉన్నారు పిల్లల్ని. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మన పిల్లల్ని మనం తీసుకెళ్ళకపోతే ఎవరు తీసుకెళ్తారండి? మనం వెళ్ళలేదా మన పేరెంట్స్ తోటి? నలుగురిలో తిరగాలి. ఎప్పుడైనా కానివ్వండి, నలుగురిలో ఎక్స్పోజ్ అయితేనే ఏదైనా తెలుస్తుంది. ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి, ఏ విషయంలోనైనా కానీ. ఇప్పుడు మనము ఒకటే దగ్గర కూర్చుంటే నీకు 4 గోడల మధ్యలో ఏం జరుగుతుందో అంతే ఉంటుంది. నువ్వు బయటకు వెళ్ళి ఒక సెమినార్ హాల్లోకి వెళ్తే ఎంతమందితో ఎక్స్పోజ్ అవుతావు, ఎంతమంది వ్యూస్ మనకు తెలుస్తాయి. అట్లనే పిల్లలు ఆడుకుంటుంటే ఎవరి మైండ్ సెట్స్, అన్ని మైండ్ సెట్స్, ప్రతి ఒక్క మైండ్ సెట్ని వాడు హ్యాండిల్ చేయగలుగుతాడు చిన్నప్పటి నుంచే ఆడుకుంటుంటే. అందరు పిల్లలు సరే, ఇంకొకటి చిన్నప్పుడే చిన్న పనులు చెప్పి చేయించేవాళ్ళు ఇంట్లో వాళ్ళు. అవును. సో అసలు ఇప్పుడు ఈ పిల్లల్లో మొండితనంగా బిహేవ్ చేయడానికి అది మిస్సింగ్ అని కూడా అనుకోవచ్చా? ఇప్పుడు ఏంటంటే ఎట్లా అయిపోయిందంటే, ఒకడే పిల్లాడు వాడు, మా ఇంట్లో నేను పని చేశాను, వీడికి ఎందుకు పని చెప్పడం, పాపం వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడము, ఒకడే కదా పిల్లాడు, పాపం వద్దులే. ఒకళ్ళు చెప్పినా ఇంకోళ్ళు వద్దు అంటారు పేరెంట్స్లో కూడా. సో చిన్న పనులు చేయడం తప్పులేదండి. వాడికి సడన్గా మొత్తం అంత కంప్లీట్ ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత పని చేయమంటే వాడు ఏం చేస్తాడు? చిన్న పనులు నేర్పిస్తూ ఉండాలి పిల్లలకి. చేయాలి, కంప్లీట్ పనుల మీద పెట్టమని చెప్పను. వాళ్ళు చదువుకుంటున్నప్పుడు, లేదా వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది పిల్లలకి, చదువుకోకుండా హాలిడేస్ ఉంటాయి చూడండి, సమ్మర్ హాలిడేస్, అలాంటప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి ఇంట్లో పని చేసేది. కొంతమందికి ఇల్లు సర్దడం ఇష్టం ఉంటుంది పిల్లలకి, నీట్గా సర్దడం ఉంటుంది, చేయని వదిలేయాలి. చదువుకునే టైంలో మటుకు చదువుకో నువ్వు, మిగతా టైంలో అవి హాలిడేస్ అవి ఉన్నప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద కుకింగ్ రిలేటెడ్ ఏదైనా చిన్నవి చేసుకోవాలనిపించింది అనుకోండి వాళ్ళకి, వదిలేయాలి. ఇది హాలిడేస్లో. చదువుకునే టైంలో ఓకే నువ్వు కిచెన్లోకి రాకు, నేను చేసి పెడతాను, పర్వాలేదు. చదువుకునే టైంలో అట్లీస్ట్ వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో కూడా మనకు తెలుస్తుంది కదా, లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అనేది మనకు తెలియదు. సో ఆ పనులు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు దాని మీద నిమగ్నమై ఉంటారు. అచ్చా ఇప్పుడు నాకు ఇది ఇష్టము, నాకు ఇది కుక్ చేసుకోవాలని ఉంది అని అనుకుంది అనుకోండి, ఓకే చేసుకో, నీకు హాలిడేసే కదా, చేసుకో, నీకు ఏం కావాలో ఇచ్చామనుకోండి, కుకింగ్ మీద ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, కుకింగ్ చేయడానికి ఏం చేయాలి ఏంటి అవన్నీ ఆలోచించి చేసుకుంటుంది. గ్యాడ్జెట్ అనేది దూరంగా ఉంటారు. అది కొంచెం ఏజ్ వచ్చిన పిల్లలు, బాగా చిన్న పిల్లలు అనుకోండి, 4 పిల్లలు మీ ఇంటికే పిలవండి, ఎవరు వద్దన్నారు? వస్తారు పిల్లలు, ఎందుకు రారు? ఎవరికి వాళ్ళు ఇంట్లో ఉండే బదులు, ఎవరింట్లోనో వీళ్ళు పోయి ఉండే బదులు మీ ఇల్లు పెద్దది అనుకోండి, పిలిచి ఈ మా ఇంటికి వచ్చి ఆడుకోండి రానండి, వస్తారు వాళ్ళు. నువ్వు 2వ రోజు పిలవకపోయినా వాళ్ళే వస్తారు. 3వ రోజు వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది వాళ్ళ ఇంట్లో కూడా. అట్లా వెళ్ళారనుకోండి, ఉన్న చిన్న బొమ్మలు కానీ ఇంకోటి కానీ వాళ్ళ దగ్గర మనం కొనిస్తుంటాం కదా ఏదైనా, వాటితో 4 కూర్చొని ఆడుకుంటుంటారు. షేరింగ్ అనేది వాళ్ళకి ఫస్ట్ మైండ్ సెట్స్ మారుతాయండి. ఎవరితో ఎట్లా హ్యాండిల్ చేయాలనేది మారుతాయి పేరెంట్స్ చేయడం వల్ల. మన సిట్యుయేషన్ హ్యాండ్లింగ్ ఉంటుంది. ఇదే సిట్యుయేషన్ హ్యాండ్లింగ్ అంటే, వచ్చిన 4 పిల్లలు ఒకలాగా ఉంటారు కదా, ఒకడు కొంచెం గద్దర్ టైప్లో ఉంటాడు, బాగా ఎవరు ఏదైనా దెబ్బలాడే టైప్లో ఉంటాడు, ఒకడు చాలా సాఫ్ట్గా ఉంటాడు, ఒకడేమో అందరినీ ఇమికబుల్గా మేనేజ్మెంట్ స్కిల్స్ పిల్లల్లో ఉంటాయండి అందరికీ.
అవన్నీ మనం చూస్తే పిల్లలు ఆడుకుంటే మనం గమనించండి, చూస్తే తెలుస్తుంది అచ్చా వీడికి ఈ స్కిల్ ఉంది, వాడికి ఆ స్కిల్ ఉంది. కొంతమంది ఇద్దరు కొట్టుకుంటుంటే పోయి ఎందుకు కొట్టుకుంటున్నారా, కూర్చో, నువ్వు ఎందుకు కొట్టుకుంటున్నావు, నువ్వు కూర్చో, వాళ్ళు ఇద్దరిని సెట్ చేసే పిల్లలు కూడా ఉన్నారు. సో అలాంటివి స్కిల్స్ అన్నీ అప్పుడే ఎక్స్పోజ్ అవుతాయి. సో ఇలాంటివన్నిటి సిచ్యువేషన్స్ వీళ్ళు ఎక్స్పోజ్ అవుతారు ఆడుకుంటుంటే. నలుగురు కలిసి నువ్వు బయట కింద పోయి ఆడుకోగలరు, మీ ఇంట్లో పిలిపించి ఆడించుకో, కాసేపు ఆడుకుంటారు. అయిన తర్వాత ఇంకెక్కడన్నా వేరే ఆడుకుంటామంటే అది కూడా ఇవ్వండి. ఆ టైంలో వాళ్ళు గ్యాడ్జెట్ ముట్టరు. గ్యాడ్జెట్స్ ముట్టుకున్నారు అనుకోండి, గ్యాడ్జెట్స్లో ఏముంటుంది, గేమ్స్. ఇవాళ రేపు పిల్లలంతా గేమ్స్. మో పిల్లలు అయితే చాలా గేమ్స్ ఆడతారు, నాకు తెలియని కూడా తెలియదు అవి. ఆ గేమ్స్ అనేవి మన మైండ్కి చాలా ఎఫెక్ట్ ఇస్తాయండి. చాలా మంది చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ ఇప్పుడు. మన టీవీ ఛానల్స్లో వాటిలో కూడా వింటున్నారు. గ్యాడ్జెట్స్ దూరంగా పెట్టడమే బెటర్ అంటారు. పెట్టడమే బెటర్ చాలా. అయితే ఇక్కడ ఇంకొకటి, గతంలో మనకి మెన్స్ట్రువల్ సైకిల్ చాలా లేట్గా ఉండేది, కానీ ఇప్పుడు పిల్లల జనరేషన్ కావచ్చు, సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు, దీనివల్ల ఎర్లీ స్టేజ్లోనే వస్తుంది. పిల్లలు ఎందుకు ఒక 10th లోపే ఇంట్రోవర్ట్స్గా మారిపోతున్నారు? ఏంటి ఇంట్రోవర్ట్, పిల్లల్లో ఇంట్రోవర్ట్ మెంటాలిటీస్ ఏంటి? ఇప్పుడు సైకిల్, ఫీమేల్ సైకిల్, మెన్స్ట్రువల్ సైకిల్ రిలేటెడ్ మాట్లాడంటే ఇప్పుడు అది గైనిక్ వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ లెవెల్లో వాళ్ళ సబ్జెక్ట్ వైజ్కి మాట్లాడతారు. నాకు తెలిసినంత వరకు ఏదైనా కానీ ఆ సైకిల్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడైనా హార్మోనల్ చేంజెస్ వల్ల స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం తినే తిండి, పాలు అన్ని కల్తీయే కదా ఇవాళ రేపు అంతా. ఎందులో నుంచి ఎట్లా వస్తుంది, లైఫ్ స్టైల్ వల్లే పిల్లలపైన ఎఫెక్ట్ పడుతుంది అనేది చెప్తున్నారు. కానీ పేరెంట్స్ సైడ్ నుంచి పిల్లలు ఇంట్రోవర్ట్ గా మారకుండా ఉండడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు పిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పిల్లలు కరెక్ట్ 5th క్లాస్ అవ్వగానే 10 years 9 కంప్లీట్ అయ్యి 10th ఎంటర్ అయిన పిల్లలు కూడా మెచ్యూర్ అయిన పిల్లలు ఉంటారు. మెచ్యూర్ అవ్వారు అంటే ఏంటంటే వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ వస్తేనే బాడీలో ఆ సైకిల్ స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ వచ్చినాయి, అది మనం యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. 9 yearsకే మా అమ్మాయి ఇట్లా అయింది అనేది కాదు, వచ్చింది యాక్సెప్ట్ చేయాలి. ఆ టైంలో ఆ అమ్మాయి ఆ హార్మోనల్ చేంజెస్ని యాక్సెప్ట్ చేయలేదు దాని మైండ్, ఎందుకంటే అది ఇంకా చిన్నది, 10 ఏళ్ల పిల్లనే. కాకపోతే నీకు ఆ హార్మోనల్ చేంజెస్ ఒక ఏజ్ వచ్చిన వాళ్ళకి అది ఎఫెక్ట్ మైండ్కి సెట్ అవుతుంది, కానీ ఇది యాక్సెప్ట్ చేయలేని స్టేజ్లో ఉంది ఆ పిల్ల. అట్లాంటప్పుడు పేరెంట్స్గా మనం జాగ్రత్తగా గైడ్ చేయాలండి. ఏం చేయాలి, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ అసలు హార్మోనల్ చేంజెస్ వల్ల ఆ అమ్మాయి ఏమి ఇబ్బందులు పడుతుంది. హార్మోన్ చేంజ్ వల్లే మన బాడీ అంతా చేంజ్ అవుతుంది, మైండ్ కూడా చేంజ్ అవుతుంది. అదే దీనిలో ఆ హార్మోన్ రిలీజెస్ వల్ల వాటి వల్ల మైండ్ మనకి ఎఫెక్ట్ ఇస్తుంది. సో మనము ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల ఇంతకు ముందుకి ఇప్పటికీ మీ అమ్మాయిలో చేంజ్ ఏమొచ్చింది, అదే యాజ్ అ మదర్ చూడాల్సింది. అది యాజ్ అ మదర్ గమనించుకోవాలి, మనం గమనించాలి ఏంటి దానికి ప్రాబ్లం ఏమన్నా ఉందా, లేదా నలుగురిలో వెళ్తే అది ఎక్స్పోజ్ అవ్వలేకపోతుందా, లేదా నలుగురిలో వెళ్తే అది స్కూల్లో మేనేజ్ చేయలేకపోతుందా, లేకపోతే ఎవరన్నా ఏమన్నా స్కూల్లో అంటున్నారా, రోజు కనుక్కుంటూ కూడా ఉండాలండి. స్కూల్లో ఎట్లా ఉంటున్నారు, క్యాజువల్గా ఏదన్నా మనం స్పెషల్గా అడిగితే చెప్పరు పిల్లలు. ఏమైంది ఈరోజు బస్సులో ఏమన్నా అయిందా అన్నాం అనుకో, ఏం చెప్పరు. క్యాజువల్గా మాట్లాడుతున్నాం అనుకో, మాటల్లో వాళ్ళే చెప్తారు. మా మదర్ దగ్గరికి వెళ్తే మా పిల్లలు మామూలుగా మాట్లాడుతూ ఉంటుంది మా మదర్, ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది మా అమ్మకి, ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ ఏం అడగదు, క్వశ్చన్ నాకు తెలియని కొన్ని విషయాలు కూడా మా అమ్మ చెబుతుంది. ఇగో ఇట్లానే ఇది ఇట్లానే కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం చూడు ఇట్లా అట్లా చెప్తుంటుంది పిల్లలతో క్యాజువల్గా మాట్లాడి. ఆ టైప్ ఆఫ్ ఇది అట్లా ఉండాలి అనేది నేను మా అమ్మని చూసి నేర్చుకున్నా. అంటే కదా పెద్దవాళ్ళని చూసి మనం తెలుసుకుంటాం అంతే. సో అలా మనం గమనించుకుంటూ ఉండాలి. ఏం గమనించాలి, వాళ్ళలో ఏం చేంజెస్ వచ్చినాయి, ఎందుకు వాళ్ళు అలా ఉంటున్నారు. ఒకవేళ వాళ్ళు అలా ఉంటే మనకి అదేదన్నా చాలా సీరియస్ ప్రాబ్లమే అనుకోండి, చాలా ఒక లెవెల్ సీరియస్గా అయింది అనుకోండి, ఒకసారి మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం కూడా తప్పులేదు. అంటే అది ఏ లెవెల్లో సీరియస్ ఉంది వాళ్ళకి, ఆ పిల్లలకు కంప్లీట్ ఏమన్నా మైండ్కి ఎఫెక్ట్ ఇచ్చేదా ఉందా. ఎందుకంటే ఆ ఏజ్లో చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిందంతా డిస్టర్బ్ అవుతారు, చదువు మీద నుంచి డైవర్ట్ అయిపోయి బాడీలో వచ్చే చేంజెస్ వల్ల వేరేగా అయిపోయారు అనుకోండి, అటు పాపం పిల్లలు బాధపడతారు, పేరెంట్స్ అయ్యో వీళ్ళు చదువులో రాలేకపోతున్నారు, ఇప్పటిదాకా బాగానే చదివారు అనే ఫీలింగ్తో వాళ్ళు ఉంటారు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది. ముందు నీ పిల్లాడు ఇట్లా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, బాగా సడన్గా ఇట్లా అయిపోయారు, పిల్ల ఇట్లా అయిపోయింది, ఎందుకు అయిపోయింది, అదేం సంథింగ్ షీ ఈజ్ అనేబుల్ టు టేక్ ఇట్. సో ఆ చేంజ్ యాక్సెప్ట్ చేయట్లేదు దాని బాడీ. సో ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు, తప్పలేదు. గైనకాలజిస్ట్ వాళ్ళని చెప్తారు కదా, సైకియాట్రిస్ట్, ఫస్ట్ గైనిక్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలండి ఫస్ట్. సో ఇలా హార్మోనల్ చేంజెస్ అప్పుడు ఏమవుతుంది ఏంటి అనేది గైనిక్స్ చాలా బాగా చెప్తారు ఫస్ట్. కొంతమందికి ముందే ఎందుకు వచ్చిన తర్వాత వాళ్ళ బాడీలో ఏమైనా ఉన్నాయా చూసి చెక్ చేసి ఫస్ట్ గైనిక్ వాళ్ళు చెప్తారు. గైనిక్ సజెషన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నాయి అంటే వాళ్ళు చెప్తారు, ఏమన్నా అవసరమైతే మెడిసిన్స్ ఇస్తారు,
కాకపోతే మన రోల్ అసలు గైనిక్ దాకా వెళ్ళాల్సిన రోల్ ఎవరిది? పేరెంట్ది, అమ్మది. సో యాజ్ అ మదర్ దాన్ని డాక్టర్ దాకా తీసుకెళ్ళాలా అనే ఆలోచనలో మనం ఉండాలి. లేదు పట్టించుకోలేదు అనుకోండి, మనము దాని అదే ఉంటుంది, మన రొటీన్లో మనం ఉంటాము, ఏమవుతుందో తెలీదు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు చాలా ఏమంటారు, ఒక గదిలో పెట్టేసిన పిల్లిలాగా అయిపోతారు. ఇంకా వాళ్ళు బయటకు రారు, ఎక్స్పోజ్ గారు, ఏమంటారు చదువులో మంచిగా చదవలేకపోతుంటారు, చదవాలనుకున్నా కూడా అలాంటి మైండ్ సెట్ అవుతుంది. సో మనం ఫస్ట్ ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రాబ్లం రూట్ కాజ్ ఐడెంటిఫై చేయాలండి. రూట్ ఎక్కడ ఉందనేది పట్టుకోవాలి. ఫస్ట్ ప్రాబ్లం బాగా వచ్చేసింది, అయ్యో ఏమైంది అనేది చెప్పొద్దు. ఫస్ట్ థింగ్ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఇంట్లోనే డిస్కస్ చేయాలి. ఇలాంటివి బయట ఎవరి దగ్గర డిస్కస్ చేయకూడదండి. అంటే ఇప్పుడు మన ఫ్రెండ్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఆవిడతో డిస్కస్ చేస్తే మనకేం ప్రాబ్లం లేదు, ఆవిడ మనకి ఇంకా సజెషన్ ఇస్తుంది అన్నప్పుడు డిస్కస్ చేస్తే మనకేమైనా సజెషన్ వస్తుంది. అలా కాకుండా కొంతమంది ఏం లేకపోతే అన్ని అటు ఇటు ఏవో చెప్పేసి చేసే ఉంటారు. అలాంటి వాళ్ళతో అసలు డిస్కస్ చేయకూడదు. చేసాం అనుకోండి, పాపం పిల్ల బాధపడుతుంది. మనం ఏదో మంచికి చెప్పబోయి ఏదో సలహా కోసం అడిగితే ఆమె ఏదో అందరికీ టామ్ చేసి మనని ఇది చేసి మొత్తం అందరం బాధపడతాం. అలా కాకుండా ఫస్ట్ అసలు మనం ఎవరిదైనా సలహా తీసుకోవాలనుకుంటే, మన ఫ్రెండ్స్ కానీ ఇంకోళ్ళు కానీ, ఫస్ట్ అసలు వాళ్ళు మనకు సలహా ఇచ్చే అర్హత ఉన్న వాళ్ళు అయితేనే వాళ్ళతో డిస్కస్ చేయండి. ఇలాంటి ఎవరితో డిస్కస్ చేయలేరు, డైరెక్ట్ మంచి గైనిక్ దగ్గరికి వెళ్ళండి. కమర్షియల్, అందరు కమర్షియల్ అన్నాను, కొంచెం మంచి, ఎందుకంటే చిన్న పిల్లలు కదండి వీళ్ళు, వాళ్ళకి ఎలాంటి మెడిసిన్, కొంతమంది మెడిసిన్స్ చెప్పారండి, కొంతమంది డాక్టర్స్ గైనిక్స్ చిట్కా వైద్యాలు చెప్పే గైనిక్స్ కూడా ఉన్నారండి. చాలా మంచి గైనిక్ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. పెద్ద ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడైతే అసలు ఎక్కువ మెడిసిన్స్ సజెస్ట్ చేసేది కాదు. ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, చిట్కా వైద్యం చెప్తుండేది నాకు, నా డెలివరీస్ ప్రెగ్నెన్సీ టైంలో. అలాంటి డాక్టర్స్ కూడా ఉన్నారు. సో అలాంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఇంకా వాళ్ళు మంచి సజెషన్స్ ఇస్తారు పిల్లలకి. వాళ్ళు చాలా లైఫ్ చూసి వచ్చిన వాళ్ళు కదండి. సో అసలుకి ఈ చిన్న ఏజ్లోనే పిల్లలు ఇంట్రోవర్ట్గా మారిపోతే అసలుకి ఏంటి, ఎట్లా ఉంటుంది? మారకూడదు అనేది మెయిన్ మనకి. ఎందుకంటే మారిపోతే వేరేగానే ఉంటుంది. పిల్లలు మారకుండా చూసుకోవాలి మనం. కంప్లీట్గా ఇప్పుడు ఏదైనా కానివ్వండి, ఒక నెగిటివ్ రావడానికి ఒక రూట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక దగ్గర స్టార్ట్ అయితేనే ఆ నెగిటివ్ అనేది ఒక స్టేజ్కి వెళ్తుంది. ఆ రూట్ కాజ్ దగ్గరే మనం జాగ్రత్తగా గమనించుకొని దాన్ని ఆపాలి. లేదు ఒక స్టేజ్కి వెళ్ళిపోయాడు, ఇంకా మనం ఏం చేయలేని స్టేజ్కి వెళ్ళిపోయారు అనుకోండి, దాని సొల్యూషన్ ఎలాగూ, ఫస్ట్ ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు, కంప్లీట్ ఇంట్రోవర్ట్స్ అయిపోయారు, దాని నుంచి బయటికి రావాలి ఎలాగూ అనే ఆలోచనలో దిగాలి. ఫస్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం చేయలేము, అప్పుడు రూట్ కాజ్లో మనం అసలు ఇన్వాల్వ్ కాలేదు, సో వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా ఏం చేయలేము, మనం వదిలేయలేం కదా పిల్లల్ని. మన పిల్లలే వాళ్ళు మంచిగా అవడమే మనకి ఇంపార్టెంట్. సో అప్పుడు ఏం చేయాలి మనం? ఫస్ట్ వాళ్ళని ఎలా గెట్ బ్యాక్ తీసుకురావాలి, దాని సొల్యూషన్ ఏంటి, అసలు రూట్ కాజ్ ఏంటి వాళ్ళు అట్లా అవ్వడానికి, ఏ సిచ్యువేషన్లో ఏమైంది, ఏ ప్రాబ్లం వల్ల వాళ్ళు అలా అయ్యారు, అవి మన రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తారు. రూట్ కాజ్ అనాలిసిస్ అంటారు దేనికైనా. సో ఫస్ట్ అసలు అది గమనించుకొని ఒక క్లారిటీ మనం తెచ్చుకోవాలి. వాళ్ళతో మాట్లాడి చేసి అసలు ఎందుకు ఇట్లా అవుతున్నారు, ఎక్కడ స్టార్ట్ అయింది, ఆ క్లారిటీ తీసుకున్న తర్వాత దానికి సొల్యూషన్ మనం వెతకాలి. సో సొల్యూషన్ ఏదైనా మనమే ఇవ్వగలుగుతామా, లేదా నిజంగా ఎవరిదన్నా డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వాలా, లేకపోతే ఒక నలుగురు కూర్చుని మన ఫ్యామిలీలో పెద్దవాళ్ళతో చెప్పిస్తే వాళ్ళు సెట్ అయిపోతారా, అది మనకు వచ్చేస్తుందండి క్లారిటీ మాట్లాడితే. సో ఆ క్లారిటీ తీసుకుని ఒక సొల్యూషన్ ఇచ్చి వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. ఎక్స్పోజర్ అనేది లేక, ఎక్స్పోజర్ అంటే దేనికి అని కాదు, సొసైటీ ఎక్స్పోజర్ లేక కూడా అవుతున్నారు పిల్లలు. ఏమంటారు, ఫస్ట్ మనకి స్కూల్లో తల్లిదండ్రి గురువు దైవం అని ఒకప్పుడు చెప్తుండేవాళ్ళు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. కానీ అంత ఎలా అయిపోయిందంటే ఆ చెప్పే అసెంబ్లీ టైంలో చాలా మంది వెళ్లకుండా ఉండే పిల్లలు ఉంటుంటారు. ఒకప్పుడు ఏంటంటే అన్ని స్కూల్లో పాఠాలతో పాటు ఇవి కూడా చెప్పిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మొత్తం అంతా సబ్జెక్ట్ అయిపోయింది కదా. సో అట్లీస్ట్ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటే వీళ్ళు వినాలి. పిల్లలు కూడా ఏమన్నా చెప్తుంటే, నువ్వు ఇట్లా అంటున్నావు, ఇట్లా అనకూడదు. ఇప్పుడు అమ్మమ్మ నాయనమ్మ ఏదన్నా అరిచారనుకోండి, వాళ్ళని మా పిల్లల్ని ఎందుకు అరుస్తావు అనే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అమ్మమ్మ నాయనమ్మ కొడితే ఒకవేళ ఎందుకు కొడతావు నువ్వు మా అమ్మాయిని, నేనే కొట్టను అనకూడదండి. మనకి గ్రాండ్ పేరెంట్స్కి మనకన్నా పిల్లలంటే ఇష్టం ఉంటారు. వాళ్ళ మనవరాళ్ళు అంటే ఇంకా ఇష్టం ఉంటారు. వాళ్ళు ఒక దెబ్బ వేసినందుకు మనం ఎప్పుడు ఫీల్ కాకూడదు, మంచిగా వేసారనుకోవాలి అంతే. సో మనం ఆ లెవెల్ ఆఫ్ థాట్కి వెళ్ళామనుకోండి, అవరు ఫ్రీక్వెంట్గా వాళ్ళని ఎక్కువ బయటికి పంపించడం. బయటికంటే ఏదైనా ఫంక్షన్ ఉంది, నీతో పాటు తీసుకుని వెళ్ళు, నలుగురిలో కలిస్తే వాళ్ళకు కూడా
మైండ్ రిఫ్రెష్ అవుతుంది కదా. ఎప్పుడు స్కూలు, అపార్ట్మెంట్, ఇల్లు ఉంటే నీ మొహము మీ హస్బెండ్ మొహం ఇవే చూస్తుంటారు, ఇంకేం ఉండదు. వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనతో పాటు తీసుకెళ్ళాలి. లేకపోతే డబ్బులు ఉన్నాయనుకోండి బయటకు ట్రిప్స్ వెళ్తుంటారు. ఒక మోస్తరుగా ఉంది మనకి ఇన్కమ్. సో మనం అంత ట్రిప్స్ వెళ్ళనవసరం లేదు. ఇక్కడ దగ్గరలో ఉన్నవి 4 రోజులు, ఒక 2 రోజులు ఎక్కడ దగ్గరలో ఉన్న వాటికి వెళ్ళొచ్చామనుకోండి, వాళ్ళు కూడా కొంచెం క్లైమేట్కి ఎక్స్పోజ్ అవుతారు. ఆ రిఫ్రెష్మెంట్ ఉంటుంది మైండ్ వాళ్ళకి. ఆ థాట్స్ చూడండి, నేను ఆ క్లాస్లో అక్కడికి వెళ్ళాం మేము అని మా పిల్లలు ఇప్పటికీ చెప్తుంటారు. ఆ క్లాస్లో అక్కడికి వెళ్ళాం కదా మనం, బయట సింగపూర్లోను అక్కడికి ఏం తీసుకెళ్ళక్కర్లా, ఇక్కడ చాలా తిప్పచ్చు. పార్క్స్ ఉన్నాయి మన దగ్గర, ఎన్నో పార్క్స్ ఉన్నాయి. పార్క్స్లో కాసేపు ఆడిచ్చచ్చు సాయంత్రం పూట. వాళ్ళకి టైం ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ అండి. పేరెంట్స్ ఇవాళ రేపు ఎవ్వరు టైం ఇవ్వట్లేదు, పిల్లలకి టైం ఇవ్వట్లేదు, డబ్బులు ఇస్తున్నారు. అది చాలా రాంగ్. మా టైంలో డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, టైం ఉండేది. టైం ఇచ్చేది. 1 రూపాయి ఇస్తే లెక్క చెప్పి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం. 1 రూపీకి ఏదైనా ఇస్తే, ఒక 10 రూపాయలు ఇచ్చారనుకోండి ఏదైనా తీసుకురమ్మని వెళ్ళేవాళ్ళం. వెళ్ళి తీసుకొచ్చి లెక్క చెప్పి ఇచ్చేవాళ్ళం. అంటే అప్పటి నుంచి డబ్బులు లెక్కబడ్డం తెలిసేది మాకు. అప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, మాకు టైం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాడు ఎంత అడిగితే అంత డబ్బులు ఇచ్చేస్తున్నాడు. ఏ టాయ్ కావాలంటే ఆ టాయ్ కొనిస్తున్నారు. 25,000 కానీ 20,000 కానీ 30,000 కానీ బొమ్మ కొనిస్తారు, అయిపోతుంది. బొమ్మతో అయిపోతుందిగా. అది నాన్ లివింగ్ థింగ్. లివింగ్ థింగ్స్ మనం ఉన్నాము, వాడికి టైం ఇవ్వాలని వాడు చెప్పలేడు, కానీ మనం టైం ఇవ్వాలి. వాడికి టైం ఇస్తేనే, వాళ్ళతో మనం ఉంటేనే, వాళ్ళతో కలిసి ఉంటే, చిన్నగా ఉన్నంత వరకు పేరెంట్స్ పిల్లలతో పడుకుంటే వాళ్ళకి ఒక ఎఫెక్షన్ ఉంటుందండి. అది మా మదర్ ఎప్పుడు చెప్తారు. పేరెంట్స్ దగ్గర తీసుకోవాలి పిల్లల్ని. నీకు కుదరకపోతే అట్లీస్ట్ మీ అమ్మమ్మ, అదే పిల్లల అమ్మమ్మ, గ్రాండ్ పేరెంట్స్ ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర మీకు కుదరకపోతే వాళ్ళ దగ్గర ఉంచండి. పిల్లలు చదువుకొచ్చే వరకన్నా కనీసం వాళ్ళకి టేక్ కేర్ చేస్తారు కదా వాళ్ళు ఒక స్టేజ్ వరకు. వాళ్ళకి ఆ ప్రేమ అనేది ఉంటుంది, కనీసం గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ అన్నా ఉంటుంది. కొంతమంది కానీ ఒక 2 years పిల్లల నుంచి కూడా వీటిల్లో వేసేస్తున్నారు, డే కేర్ వాటిల్లో. వాళ్ళకి ఏముంటుంది అక్కడ, ఏముండదు. ఆ ఎఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. పేరెంట్ ఫీల్, టచ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు పెద్దవాళ్ళు. అందుకని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదరు గ్రాండ్ పేరెంట్ ఇద్దరు ఉన్నారనుకోండి, ఎక్కువ గ్రాండ్ పేరెంట్ దగ్గర వదిలేసి పిల్లని మదర్ ఆఫీస్కి వెళ్తూ ఉండింది, ఓకే. కానీ అమ్మ అనేది ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మమ్మను వదిలేసి అమ్మ దగ్గరికే వస్తుంది. అది నువ్వు రోజంతా ఉండవు, రాత్రి ఒకటే నువ్వు నీ టచ్ కానీ అది ఫీల్ అయ్యేది పిల్ల. రోజంతా అమ్మమ్మ దగ్గరే ఉంటుంది, బట్ స్టిల్ వచ్చిన తర్వాత పేరెంట్ దగ్గరికి వస్తుంది చూడండి. దట్ ఈస్ వాట్ ద ఎఫెక్షన్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్. దట్ ఈస్ వాట్ మై మదర్ ఆల్వేస్ సే. అమ్మనే ఎప్పటికైనా. సో ఈ జనరేషన్ పేరెంట్స్ మారాలి, అయితే పేరెంట్స్ మారాలండి. చాలా పిల్లల బిహేవియర్ మారుతుంది కంపల్సరీ. పేరెంట్స్ మారాలి, పేరెంట్స్ మారితేనే మారుతుంది. అంటే ఈ హైటెక్ యుగంలో పిల్లల మైండ్ సెట్ మారడానికి కారణం పేరెంట్సే అనిపిస్తుంది ఇప్పటివరకు. పేరెంట్స్ అండి. కొంతమంది కాదు మేము అలా ఉండం, మేము ఇలా ఉండం అని చెప్తారు, కానీ వాళ్ళ మనస్సాక్షికి తెలుసు వాళ్ళు ఎలా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటే పిల్లలు అట్లే ఉంటారు అంతే. దానికంటే ఇప్పుడు ఇది కొంచెం ఎక్కువ స్మార్ట్ అవుతారు పిల్లలు. ఓకే, పిల్లలు మన రిఫ్లెక్షనే. ఇప్పుడు 4 రోజులు ఒక మనం ఇప్పుడు 4 రోజులు ఒక ఏమన్నా బాగా పిచ్చి మాట్లాడుకునే పిల్లల్లో తిరిగాడు అనుకోండి, వాడు కూడా అవే నేర్చుకుని వస్తాడు. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని బట్టి పిల్లలు పెరుగుతారు ఎప్పుడైనా కానీ. సో మనం ఎలా ఉండాలి, మనం వాళ్ళకి చెప్పేది ఏంటి, మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మనం వాళ్ళని ఎంతవరకు పట్టించుకోవాలి, వాడికి నీ అవసరం ఉందా లేదా, వాడు నీతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాడా, వాడు అమ్మ నేను వస్తాను అంటే రావద్దు పో నువ్వు, నేను ఇప్పుడే వస్తా కదా ఉండు అనొద్దు. వస్తా అంటే తీసుకెళ్ళండి, ఏం పర్వాలేదు. నేను ఎక్కడ పోయినా మా పిల్లల్ని తీసుకెళ్తా కంపల్సరీగా. వాళ్ళు రానంటే తప్ప ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తా, చిన్న వాటికి దేనికైనా. ఏదైనా ఆఫీస్ రిలేటెడ్వి కంప్లీట్గా నేను అక్కడికి మీటింగ్స్ అలా ఏమైనా ఉండి వెళ్ళకూడదు అంటే తప్ప, అదర్వైజ్ ఆఫీస్ ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా అట్లా పిల్లల్ని తీసుకురావచ్చు అనేది ఫంక్షన్స్ ఉన్నా కంపల్సరీ పిల్లల్ని ఒక్కతిని పోను నేను ఎప్పుడు. వాళ్ళకి ఎక్స్పోజర్ వస్తుంది, అచ్చా ఆఫీస్లో ఇలా ఉంటారా, ఓకే అవన్నీ తెలియాలి కదండి వాళ్ళకి ఐడియా వస్తుంది. అచ్చా ఆఫీస్ అంటే ఇలా ఉంటుంది, అచ్చా వీళ్ళంటే ఇలా ఉంటారు, అవన్నీ వాళ్ళకి ఎక్స్పోజర్. ఫ్యూచర్ లో మనం కూడా ఇట్లా అవ్వాలి అనే ఆలోచన మేబీ స్టార్ట్ అవుతుందేమో. అవుతుందండి. పిల్లలు వాళ్ళు చాలా స్మార్ట్. మనం అంత మెచ్యూర్డ్ లెవెల్స్ మనకు ఆ ఏజ్ లో లేవు, కానీ ఇప్పుడు చిన్న పిల్లలకి చాలా ఉన్నాయి. అది ఎలా వస్తుంది, ఫస్ట్ నువ్వు తీసుకెళ్తూ ఉంటే, వాళ్ళని బయట ఎక్స్పోజ్ చేస్తూ ఉంటే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడికి తీసుకెళ్ళి చెప్తూ ఉంటే, అన్నీ చెప్తుంటే వస్తాయి. మనం చెప్తుంటే చేస్తుంటేనే వస్తాయి. లేదు ఎప్పుడు ఒకటే దగ్గర పెట్టామంటే వాడు అందులోనే ఉండిపోతాడు, వాడికి ఏం చేయాలో తెలీదు.
అందులో టీవీలో చూసినవి ఏమొస్తాయి అవి నేర్చుకుంటాడు. అంతే తప్ప ఇంకా వేరే ఏమీ రావు. పిల్లలకి ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు మనకి కుదరట్లేదు టైము, కుదిరినప్పుడే వీకెండ్స్ కుదిరినప్పుడే ఇద్దాం 1 hour 2 hours ఏదో ఒకటి. అండ్ ఆడుకోవడానికి బాగా ఇష్టపడ్డారు అనుకోండి పార్క్స్లో, అలా కుదిరినప్పుడు తీసుకెళ్ళి ఆడించుకొని తీసుకురావచ్చు. వాళ్ళని మా టైంలో అంటే కాలనీలో పడి అందరం ఎక్కడ పడితే అక్కడ ఏ స్ట్రీట్లో పడితే ఆ స్ట్రీట్లో ఆడుకుని మళ్ళీ సాయంత్రం చీకటి అవుతుంది అనగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు కావు. పిల్లాడు ఉన్నా కానీ మనం జాగ్రత్త చూసుకోవాలి. ఎక్కడున్నాడా ఏంటా అంటే ఇప్పుడున్న సినారియోస్ వేరున్నాయి. మనం ఎవరిని ట్రస్ట్ చేయలేము. ఈ క్షణం ఎట్లా ఉంటుందో నెక్స్ట్ కాబట్టి మనం కూడా వెళ్ళాలి. అప్పుడు ఆ టైంలో ఉన్నట్టు ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారమే మనం కూడా వెళ్ళాలి. కాసేపు ఒక 1 hour రిఫ్రెష్ అయ్యి మనము వాళ్ళతో పాటు పోయి రిఫ్రెష్ అవ్వచ్చు. అవి మనకు కుదిరినప్పుడు. ఆఫీస్ వర్క్ ఉందనుకోండి సరే అప్పుడు మనం ఏం చేయలేము, వాళ్ళు కూడా స్కూల్కి వెళ్తారు కాబట్టి. సో వీకెండ్స్ ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు రిఫ్రెష్ అవుతారు. పార్క్స్కి వెళ్తే మనం కూడా కాస్త రిఫ్రెష్ అవుతాము. ఆ బాండింగ్ ఒకటి ఉంటుంది పిల్లలకి పేరెంట్స్కి బాండింగ్ అనేది మిస్ అవ్వకూడదండి. ఆ బాండింగ్ ఎప్పుడైతే మిస్ అయ్యి గ్యాప్ ఏర్పడింది అనుకోండి అప్పుడే ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఈ గ్యాప్లోనే అన్నీ వస్తాయి. ఆ గ్యాప్ అనేది మనం చాలా జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి. అది మన ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ మన ఎట్లా చూశారు, గ్రాండ్ పేరెంట్స్ ఎట్లా చూశారు, అది మనం అది ఫాలో అయితే సరిపోతుందండి. అంతకుమించి ఏం లేదు. డన్. సో ఇదనమాట పేరెంట్స్ టిప్స్ గురించి. చాలామంది పిల్లల్ని అసలుకి ఇలా మేనేజ్ చెయ్యాలా అని సతమతం అవుతుంటారు. అండ్ స్పెషల్లీ సమ్మర్ హాలిడేస్లో వాళ్ళతో ట్యాకిల్ చేయడం, వర్కింగ్ ఉమెన్ ఉన్న వాళ్ళకి చాలా టఫెస్ట్ టైం. కాకపోతే పిల్లల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనే టిప్స్ విన్నారు కదా, ఎక్కడో ఒక చోట మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాం. అందుకని ఈ సమ్మర్ పిల్లల ట్యాకిల్ కోసం కావచ్చు అండ్ పిల్లల మొండితనంతో ఇబ్బంది పడుతున్న పేరెంట్స్ కోసం ఈ స్పెషల్ వీడియో చేశాం.